గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్. సో నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటంటే మిక్చర్ అండ్ అలిగేషన్కి సంబంధించినవి డిస్కస్ చేసాం. ఈ మిక్చర్ అండ్ అలిగేషన్ మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధానంలో మిక్చర్ అండ్ అలిగేషన్ కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి ఇది కొత్త చాప్టర్ ఏం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మిక్చర్ అండ్ అలిగేషన్ ఫస్ట్ క్లాస్ విన్న తర్వాతనే సెకండ్ క్లాస్ వినండి. ఎందుకు అంటే కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి మీకు లాజిక్ మిస్ కాకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకోండి. రైట్, క్లాస్ వినే కంటే ముందే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకు అంటే నేను ఏ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నేను చేశానా లేదా అవన్నీ చూడకుండా డైరెక్ట్గా క్వశ్చన్, అంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఏ బస్ ఈజ్ 3:1. అంటే మేల్స్ అదేవిధంగా ఫిమేల్స్ ఒక బస్సులో వెళ్తున్నారంటండి. బస్సులో వెళ్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారంటండి? ఇక్కడ 3:1. 16 passengers got down and 6 females got into the bus. Then ratio become 2:1 అంటున్నాడు. 2:1. Find the total number of passengers in the bus. అయితే ఇప్పుడు 2:1 వచ్చిందంట. కానీ వెళ్ళిపోయిన వాళ్ళేమో 16 మంది ఉంటే మరి కొత్తగా ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కొత్తగా ఎక్కిన వాళ్ళు ఎంతమంది? వీళ్ళేమో వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే మైనస్ చేయాలి. అంటే కొత్తగా ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్సే ఉన్నారు. నిన్న మీకు లాస్ట్ క్వశ్చన్లో చెప్పాను, మనకి ఎంతమంది దిగిపోతే అంతే మంది పైకి వచ్చారంటే, అంటే బస్సులోకి వచ్చారు అనుకోండి, మనకేమవుతుంది అంటే ఈజీగా అవుతుంది. మరి ఒకవేళ ఇక్కడ మరి తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఎంతమంది తక్కువ ఎక్కారు అంటే 10 మెంబర్స్ తక్కువగా ఎక్కారు. ఈ 10 మెంబర్స్ని మనం తర్వాత చూసుకుందాము. ఒక్కసారి ఇక్కడ గమనిస్తే మనకేముంది అంటే మొదట రేషియో 3:1 ఉంది, ఈ రేషియో వచ్చేసి 2:1 ఉంది. అంటే ఇది మొత్తం కూడితే మనకి ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఇది 4 అవుతుంది. మరి ఒక్కసారి ఇక్కడ గమనించుకుంటే ఇది కూడినప్పుడు ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకు వచ్చేసి 3 అవుతుంది. సో రేషియోని ఈక్వేట్ చేయాలంటే ఇక్కడ 3 తీసుకెళ్ళి ఇక్కడ మల్టిప్లై చేయండి, ఇక్కడ 4 తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 3 జా 9, 3 1 జా 3, 4 2 జా 8, 4 1 జా 4. అంటే ఫిమేల్స్ వచ్చేసి 1 టైం పెరిగిందండి, ఇక్కడ మొత్తం మేల్స్ వచ్చేసి 1 టైం తగ్గింది. కానీ 1 టైం వాల్యూ ఎంత ఇచ్చాడండి? అక్కడ 1 టైం వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ వచ్చేసి 1 టైం వాల్యూ ఎంతమంది ఇచ్చాడు? 6 మాత్రమే అని ఇచ్చాడు. ఇప్పుడు 1 టైం వాల్యూ 6 మంది అంటే మనకు కావాల్సింది ఎంత? మొత్తం ఇక్కడ ఎంత ఉందండి? ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 టైమ్స్ వాల్యూ ఎంత? 9 టైమ్స్ వాల్యూ ఎంత అంటే 9 × 6 = 54. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 16 మంది దిగిపోయిన వాళ్ళు 6 మంది మాత్రమే ఎక్కారు అంటే ఎంతమంది తక్కువ ఎక్కారు? 10 మంది తక్కువ ఎక్కారు. అంటే ఈ 10 మంది ఇక్కడ ఉన్న విలువకి ఈ 54ను కూడితే ఇప్పుడు మనకి ఎంత అవుతుందండి? ఇక్కడ 64 అయింది. ఈ 64 అయిన తర్వాత మనం ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసెంజర్స్ ఇన్ ద బస్ ఇనిషియల్లీ. అంటే మనకు ఈ 54తో పాటు ఎక్స్ట్రా ఈ 10 మెంబర్స్ కూడా ఉండే కాబట్టి మనకి ఇప్పుడు మొత్తము ఆ బస్సులో ఎంతమంది ఉండే అంటే 64 మంది ఉండే అనేది మీనింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నీట్గా చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర వచ్చేసి ఒక 100 రూపీస్ ఉన్నాయనుకున్నావు. 100 ఉన్న తర్వాత నువ్వు ఒక 20 రూపీస్ ఖర్చు చేసావు, అంటే ఎంత ఉన్నట్టు? 80 ఉన్నట్టు. ఈ 80కి నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 20 రూపాయలు యాడ్ చేస్తే ఒరిజినల్ విలువ వస్తుంది. ఒకవేళ 10 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 90. మనకు ఒరిజినల్ విలువ అంటే 100 ఉంటే ఎంత తక్కువ కూడాడు? 20. ఖర్చు పెట్టినప్పుడు 20 యాడ్ చేసి ఉంటే 100 అయ్యేది. కానీ 10 ఖర్చు పెట్టాడు, 10 యాడ్ చేశాడు కాబట్టి ఆ మిగిలిపోయిన 10ని ఎండ్లో యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే వాడు ఇనిషియల్గా ఎంత ఉంది అన్నప్పుడు ఇనిషియల్గా మనకి ఎంతమంది ఉంటారు అంటే 64 మంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఎ మిక్చర్ ఈజ్ 3:8 అంటున్నాడు. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 3:8. తర్వాత we added x liters of milk to the mixture, then the ratio become 5:4. x liters ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 5:4 అయిందంట. అండ్ we added 18 liters of water to the mixture, then the ratio become 4:5. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే అంతకుముందు కేవలం మిల్క్ యాడ్ చేసిన వాడు కాస్త ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 18 లీటర్స్ వాటర్ యాడ్ చేశాట. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇది చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అండి, మనం ఇక్కడ చూసినప్పుడేమో మిల్క్ అండ్ వాటర్ రేషియో 3:8 ఉంది. ఇక్కడనేమో 5:4 వచ్చింది. అంటే మిల్క్ యాడ్ చేసినప్పుడు కేవలం మిల్క్ మాత్రమే చేంజ్ కావాలి, కానీ మరి వాటర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ 5:4 ఉన్నది కాస్త ఇక్కడ 4:5 అయింది. అంటే మనం చేంజ్ చేస్తున్నదేమో వాటర్, కానీ ఇది మొత్తం ఏమైందంటే మిల్క్ కూడా చేంజ్ అయింది. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిగా మిల్క్ను కాన్స్టెంట్ చేస్తే ఈ 4ను తీసుకెళ్ళి ఇక్కడున్న 4ను తీసుకెళ్ళేసి ఇక్కడ మల్టిప్లై చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న 5ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేయండి. ఎందుకంటే ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 5 × 4 ఎంత అవుతుందంటే అండి 20. 5 × 5 ఎంత అవుతుందంటే 25. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసాము, ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది 4 × 5 = 20, 4 × 4 = 69. అదే విధానంలో మరి ఇక్కడ మిల్క్కు వాటర్ చూసినప్పుడు ఇక్కడనేమో మనకు 16 వచ్చేసింది, ఇక్కడనేమో మనకు 8 ఉంది. కానీ మనం కేవలం మిల్క్ యాడ్ చేసినప్పుడు మిల్క్ మాత్రమే మనకు చేంజ్ కావాలి కదా. ఇప్పుడు 3:8గా ఉంది అంటే ఇది కాస్త 16 అయినప్పుడు ఇది కూడా 16 కావాలి అంటే దీనికి మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. అంటే మనకి ఎంత అవుతుందండి అక్కడ 6:69. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనం x లీటర్స్ యాడ్ చేసాము, ఈడేమో మనము 18 లీటర్స్ యాడ్ చేసాం. మిల్క్ యాడ్ చేసిన మిల్కే చేంజ్ చేసాము కాబట్టి వాటర్ కాన్స్టెంట్ అయిపోయింది. ఇక్కడ 16 అయింది, ఇక్కడ 16. ఇక్కడ వాటర్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ మిల్క్ కాన్స్టెంట్ కావాలి కాబట్టి ఈ రెండు కాన్స్టెంట్ చేశాం. ఇక్కడ మనకు 16 ఉన్నది కాస్త 25 అయ్యింది అంటే ఎంత పెరిగిందండి 9. 9 టైమ్స్ వాల్యూ మనకి ఎంత అయింది, మనకు 9 టైమ్స్ వాల్యూ వచ్చేసి 9 టైమ్స్ వాల్యూ వచ్చేసి 18 అయినప్పుడు 1 టైం వాల్యూ ఎంత అవుతుందండి 2. అంటే ప్రతిది కూడా 2 కావాలి అంటే మనకేం చేయాలి అంటే 2 టైమ్స్. అంటే ఇప్పుడు మనం 2 టైమ్స్ చేయాలి అంటే దీన్ని మనం ఏం చేయాలంటే 20:16కి 20:16 అవసరం లేదండి మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు దీన్ని మనం డబుల్ చేస్తున్నాము అంటే 1 టైం వాల్యూ 2 అవుతుంది. అంటే మనం ఏం చేయాలి అంటే ఈ దానికి మనము 2తో మల్టిప్లై చేయాలి, ఈ దానికి 2తో మల్టిప్లై చేయాలి, ఈ దానికి కూడా 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే అన్ని 2 టైమ్స్ పెరిగాయి కాబట్టి. మల్టిప్లై చేస్తే 12 అండ్ 32 అవుతుంది. ఇది కూడా మనకి ఏమవుతుందంటే 40, అదేవిధంగా 32 అవుతుంది. మనకు అడిగింది ఏంటి ఎక్స్ విలువ. ఎక్స్ విలువ అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి, వీటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 28 ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 28 ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఏం చేయండి అంటే మొట్టమొదటిగా ఏదైతే చేంజ్ అవుతుందో అది మాత్రమే మార్పు రావాలి. అది కాకుండా వేరే ఏ మార్పు వచ్చినా సరే ఈ విధంగా ఈక్వేట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంతకుముందుకు మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. సో జాగ్రత్తగా గమనించుకోండి. 1కి 2 సార్లు జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఏ మిల్క్ అండ్ వాటర్ సర్టెన్ రేషియో ఇన్ వెసెల్. We took 16 liters of water, then the ratio become 3:4. Then 35 liter milk is taken out, then the ratio become 2:5. Find the initial quantity అంటున్నాడు. మొట్టమొదటిగా మనకు వేటి గురించి మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ అంటే మిల్క్కు అండ్ వాటర్కు సంబంధించినవి సమాచారం అడుగుతున్నాడు. వాడు ఏమంటున్నాడు అంటే సర్టెన్ రేషియోలో ఉందంటున్నాడు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ x:y తీసుకున్న తర్వాత ఇఫ్ వి టుక్ 16 లీటర్స్ ఆఫ్ వాటర్, took out 16 liters of water, then the ratio become 3:4. ఇది ఎంత అయిందండి ఇక్కడ మనకు 3:4 అయింది. ఎంత తీసాము ఇక్కడ మనము 16 లీటర్స్ తీసాము. ఎంత తీసాము ఇక్కడ మనము 16 లీటర్స్ తీసాము. నెక్స్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు 35 లీటర్స్ టేకెన్ అవుట్, దెన్ ద రేషియో బికమ్ 2:5 అయిందంట. దీన్ని 35 లీటర్స్ టేక్అవుట్ చేసేస్తే మనకి ఎంత అయింది ఇక్కడ మనకు ఇది వచ్చేసి 3:5.
మనం మిల్క్ తీసినప్పుడు మిల్కే చేంజ్ కావాలి కానీ వాటర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ 4 ఉన్నది కాస్త 5 అయింది, 5 ఉన్నది కాస్త 4 కావాలి కదా. అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న 4ని ఇక్కడ మల్టిప్లై చేయండి, ఇక్కడ ఉన్న 5ని తీసుకెళ్ళి ఇక్కడ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే దీన్ని 5తో దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8:20, నెక్స్ట్ 3 5 15 నెక్స్ట్ మనకి ఎంత అవుతుందండి, ఇది వచ్చేసి 20. ఇది మన ఎక్స్ లీటర్స్ వై లీటర్స్ అదే విధంగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎంత అనేది తెలియదు కాబట్టి. ఇది ఎంత తీసాము అంటే 16. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఏది చేంజ్ అయిందండి, మిల్క్ మాత్రమే చేంజ్ కావాలి. ఎందుకు, మిల్క్ ఇక్కడ 15 ఉన్నది కాస్త 8 అయిందంటే ఎన్ని లీటర్లు తీసేసాడు, 7. కానీ ఆ 7 లీటర్లు మనం ఈడ తీసామంటున్నాం కానీ వాడు ఒరిజినల్గా 35 లీటర్స్ తీసాడు అంటున్నాడు. అంటే ఎన్ని టైమ్స్ తీసాడు, 1 టైం కంటే 5 టైమ్స్ తీసేసాడు. 5 టైమ్స్ తీసాడు అంటే మనకు అడుగుతున్నది ఏంటి అంటే ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో 5 టైమ్స్ అంటే అన్నిటికీ 5తో మల్టిప్లై చేస్తే, దీనికి 5తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుందండి, ఇది 75 అవుతుంది, ఇది వచ్చేసి 100 అవుతుంది. అంటే 16 లీటర్లు తీసిన తర్వాత 100 అయింది అంటే ఒకవేళ 16 లీటర్లు తీయకుంటే ఇక్కడ మనకి ఎంత అవుతుందండి, ఇక్కడ మనకు 116 కదా కావాల్సింది. అంటే 16 లీటర్లు తీసిన తర్వాత మనకు 100కి ఈక్వేట్ అయిందంటే 16 ఒకవేళ తీయకుంటే ఈడ మనకు 116 ఉంటుంది కదా. అంటే 116లోంచి 16 తీసేస్తేనే కదా 100 అయ్యేది. కాబట్టి ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత అవుతుందంటే 116. దీనికి ఇంకా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ లాజిక్. ఏ విలువ తీసేసామో ఆ విలువలో మాత్రమే మార్పు రావాలి కానీ ఇతర విలువల్లో మార్పు రాకూడదు. మరి మార్పు రాకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ మార్పు రాకుండా వాటిని కాన్స్టెంట్గా ఉంచుకుంటే సరిపోతుంది. సో 1 టైం వాల్యూ 5 వచ్చిన తర్వాత ఇక్కడ 5తో మల్టిప్లై చేసి 75, ఇది 100. కాబట్టి ఒకవేళ ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటే ఏమంటాము అంటే మిల్క్ ఇక్కడ వచ్చేసి 75 ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 75 ఉంటుంది, ఇక్కడ కూడా 75, ఏ మాత్రం చేంజ్ కాలేదు కాబట్టి మనకు 75 అవుతుంది. ఇక్కడ వాటర్ చేంజ్ అయింది కాబట్టి 116 కాస్త 16 తీసేస్తేనే 100 అవుతుంది. కాబట్టి ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 116 లీటర్లు. సో జాగ్రత్తగా గమనించుకోండి ఈ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా ఉంటుంది. వాడు అడుగుతున్నది ఏంటి అంటే ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 3:1. హౌ మచ్ ఫ్రాక్షన్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ సబ్ట్రాక్టెడ్ బై వాటర్ సో దట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్ ఈజ్ 2:1. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చూడడానికి కఠినంగా అనిపిస్తుంది కానీ మిల్క్కు వాటర్కి మనము మొట్టమొదటగా ఎంత ఉండే అంటే 3:1. హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్, ఎంత మిక్చర్ డ్రాన్ చేస్తే అండ్ సబ్స్టిట్యూటెడ్ బై వాటర్ సో దట్ ద రేషియో బికమ్ 1:1. ఎంత తీసామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్లలో 50 లీటర్లు తీసేసి అంతే 50 లీటర్లు తీసేసినప్పుడు 50 ఉన్నప్పుడు అంతే వాటర్ కలిపితే వాటర్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ అంతే కావాలి కదా, అంటే 100నే కావాలి కదా. మరి ఇక్కడ రేషియో కూడా చూడండి, ఇప్పుడు 3+1 ఎంత అవుతుంది అంటే 4 టైమ్స్ ఉంది, ఇక్కడ 1+1 ఎంత అంటే 2 టైమ్స్. మరి ఎంత తీసేసినప్పుడు అంతే కూడితే ఈ రేషియోస్ కూడా ఈక్వల్ కావాలి, అంటే సమ్ ఆఫ్ ద రేషియో అంటే కూడా ఈక్వల్ కావాలి కదా. కానీ మనకి ఇక్కడ ఈక్వల్ లేదు అంటే మనం ఏం చేయాలి, దాన్ని ఈక్వల్ చేయాలి అంటే రెండో రేషియోకి ఎంతతో మల్టిప్లై చేయాలి అంటే 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు ఈ రేషియో ఏమవుతుంది అండి, ఫస్ట్ మొట్టమొదటిగా 3:1 ఉంటుంది, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే 2:2 ఉంటుంది. ఎంత తీసేయాలి అంటే కేవలం దీని నుంచే తీసేస్తున్నాడు కాబట్టి 3 - 2 అంటే ఎంత అవుతుందంటే 1. ఎంత తీసేస్తున్నాము అంటే మనకు హౌ మచ్ ఫ్రాక్షన్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ అంటే 3 కాస్త 2 కావాలంటే 1 లీటర్ తీసేస్తున్నాము. అంటే ఈ మొత్తంలోంచి 1 లీటర్ తీసేస్తున్నాము అంటే ఎంత మీనింగ్ అండి, ఇక్కడ వచ్చేసి మనకు 1/3 తీసేస్తున్నాం అనేది మీనింగ్. కాబట్టి 1/3 తీయడము అంటే మీనింగ్ ఏం లేదండి, మొత్తం టోటల్ ఏమో ఇక్కడ వచ్చేసి మనకు 3 లీటర్స్ ఉంటే 1 లీటర్ తీసేస్తే మాత్రమే 1/3లోంచి ఇప్పుడు 3 × 1/3 అంటే మీనింగ్ ఎంత అండి, 1. అంటే ఇక్కడ -1 కదా చేస్తున్నది, 3 - 1 చేస్తేనే కదా 2 వచ్చేది. కాబట్టి ఎంత ఫ్రాక్షన్ తీసేయాలి అంటే 1/3 ఫ్రాక్షన్ తీసేయాలి. ఇది ఇంతకు ముందుకు మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది. చాలామంది ఏంటి అంటే ఏదేదో చేశారు, సింపుల్గా ఏం లేదు, ఎంత తీసేసామో అంత యాడ్ చేసినప్పుడు
అన్ని సమానంగా ఉండాలి అంటే మరి ఇక్కడ సమానంగా ఉండాలి అంటే దీనికి ఏం చేసాము అంటే 2తో మల్టిప్లై చేస్తే ఇది 2తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత అవుతుంది 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఈక్వల్ అయింది కదా కాబట్టి సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈక్వల్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే ఇది కాదు. A vessel contains 200 liters of milk and 20 liters of milk taken out from it and replaced by water. Then again from the mixture 40 liters are taken out and replaced by water. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు 200 ఇనిషియల్గా ఉంటుంది, దాన్ని పక్కకు పెట్టేసేయండి. మనం ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ తీసేసినప్పుడల్లా అవుట్ ఆఫ్ 200లోంచి మనము 20 లీటర్స్ తీసేస్తున్నాం అంటే మిగిలిపోయింది ఎంత ఉంటుందండి 180. మళ్ళీ అదేవిధంగా వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, మనం తీసేసిన తర్వాత అండ్ రీప్లేస్డ్ బై వాటర్ అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ 200 అవుతుంది. మళ్ళీ 200 అయిన తర్వాత మళ్ళీ దానిలోంచి 40 లీటర్స్ తీసేస్తున్నాం అంటే 40 లీటర్ తీసేసినప్పుడు మళ్ళీ మనకి ఎంత ఉంటుందంటే మిగతాది 160 ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇనిషియల్గా 200 ఉండే అండి, 200 ఉన్న తర్వాత మనకేం చేస్తున్నాడు అంటే 20 లీటర్స్ తీసేసి మళ్ళీ వాటర్ కలిపింది అంటే తీసేసింది 20 లీటర్స్ అంటే మనకు 180 ఉంటుండే, కానీ మళ్ళీ వాటర్ కలపడం వల్ల 200 అయింది. మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే 40 లీటర్స్ తీస్తున్నాడు అంటే వాటర్ కలిపిన తర్వాత మళ్ళీ 200 అవుతుంది కాబట్టి మళ్ళీ 40 తీసేస్తే ఎంత అవుతుందండి ఇక్కడ వచ్చేసి 160. ఇప్పుడు మనకేందంటే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్ నౌ అంటే ప్రజెంట్గా ఎంత ఉంది. ఎందుకు అంటే మనం వాటర్ క్వాంటిటీ 180 ఉండి ఇప్పుడు 160కి వెళ్ళింది కాబట్టి ఇది క్యాన్సల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సల్ అయిపోతుంది. 2 8 జా 16 చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఎంత అవుతుంది 8 ఎంబులు 64, 8 ఎక్కం 8 ప్లస్ ఒక 6 ఎంత అవుతుంది అండి మనకు 144 ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనిషియల్ దాన్ని ఎప్పుడు కూడా ఇదే విధానంలో పెట్టుకోండి. ఇది 200 ఇదే విధానంలో ఉంటుంది. ఎంత తీసాడు అంటే 200లోంచి మనం 20 తీసేస్తే 180, మళ్ళీ అంతే వాటర్ కలిపాడు అంటే మనకి ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ కింద 200 అవుతుంది. మళ్ళీ ఏమంటున్నాడు 40 తీసేస్తే 160 అవుతుంది, మళ్ళీ దానికి అంతే వాటర్ కలిపితే 200. అంటే మనం మిల్క్తో కంపేర్ చేస్తున్న మిల్క్ ఎంత అంటున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా న్యూమరేటర్లో మిల్క్ ఉండే విధంగా ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్, చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా గమనించుకొని చేయండి. దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు.